గతంలోని టీడీపీ పాలనపై విమర్శలు కురిపించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా కూడా లంచంతోనే జరిగేదని, అదే తమ ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు పడుతున్నాయని చెప్పారు జగన్. జన్మభూమి కమిటీలు రాజమేలాయని దుయ్యపట్టారు. తాము ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ పథకాలందేలా కృషి చేశామని వివరించారు. తాము ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, గత ప్రభుత్వాల హయాంలో ఇలా ఎందుకు లేదని ప్రశ్నించారు జగన్. జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం.